हरिः ओं श्रीगुरुभ्यो नमः। सत्यं ब्रवीमि परलोकहितं ब्रवीमि, सारं ब्रवीमि उपनिषद्हृदयं ब्रवीमि। संसारमुल्बणमपारमवाप्यजन्तोः सारोऽयमीश्वरपदं बुर्हस्य सेवा। येनार्चयन्ति गिरीशं समये प्रदोषे, येनार्चितशिवमपि प्रणमन्ति चान्ये। ये तत्कन्धां श्रुतिपुटैर्न पिबन्ति मूढाः, ते जन्म जन्मसु भवन्तु नरादरिद्राः। ये वै प्रदोषसमये परमेश्वरस्य कुर्वन्त्य अनन्यमनसोऽङ्घ्रिसरोजपूजां, नित्यं प्रवृद्धधनधान्यकळत्रपुत्रसौभाग्यसम्पदधिकास्तैहैव लोके। कैलासशैलभुवने त्रिजगज्जननीत्रीं गौरीं निवेश्य कनकाङ्कितरत्नपीठे, नृत्यं विधातुमभिवाञ्छति शूलपाणौ, देवाः प्रदोषसमयेऽनुभजन्ति सर्वे। वाग्देवी धृतवल्लकी शतमखो वेणुं दधत्पद्मजः, तालोन्निद्रकरो रमा भगवती गेयप्रयोगी प्रयोगान्विता। विष्णुस्रान्द्रमृदङ्गवदनपटुर्देवः समन्तास्थिताः, सेवन्ते तमनुप्रदोषसमये देवं मृडानीपतिं। गन्धर्वयक्षपतरोपतघोरगसिद्धसद्यविद्याधरामरवरप्सरसाङ्गणांश्च, येन्ये त्रिलोकनिलयाः सह भूतवर्गाः, प्राप्ते प्रदोषसमये हरपार्श्वसंस्थाः। अतः प्रदोषे शिव एक एव पूज्यो धनान्येऽहं पद्मजाद्याः, तस्मिन् महेशे विधिने यमाने सर्वे प्रसीदति सुराधिनाथ। एष ते तनयः पूर्वजन्मनि ब्राह्मणोत्तमः, प्रतिग्रहैर्वयो निन्येन दानादैः सुकर्मभिः, अतो दारिद्र्यमपन्नः पुत्रस्ते द्विजभामिनि। तद्धोषपरिहार्थं शरणं यातु शङ्करम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। वो विदुर, सुमहितनिशितशूलाग्रसम्प्रोत निखिलधिक्करिराजनिवहुडगुचु, चटुलोग्रनिष्ठुरस्तनितगम्भीराट्टहासनिर्भिन्नाखिलाशुडगुचु, भूरिकराळविस्फारदंष्ट्राहतिपतिततरागणप्रचयडगुचु, विविधहेतिव्रातविपुलप्रभापुञ्जमण्डितचण्डदोर्दण्डुडगुचु, विकटरोषभयङ्करभ्रुकिटिदुर्निरीक्ष्य दुस्सह तेजोमहिमदनर्चि, ఘనవికీర్ణజటాబంధకలితుడగుచు, అఖిల సంహారకారణుండై నటించు అట్టి దేవుని త్రిపుర సంహారకరుని చంద్రశేఖరు సద్గుణ సాంద్రునభవు, మనము రోషింపజేసిన మంగళముల పొందవచ్చునే పద్మగర్భునకునైనా అని ఆ యజ్ఞవాటిలో ఉండేటువంటి ఆ సమస్త సదస్సులు కూడా అనుకుంటూ ఉండేటువంటి విశేషాన్ని పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. ఇప్పుడు ఆ వీరభద్రుడు బయలుదేరి వెళుతూ ఉండేటువంటి ఆ సమయంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏమనుకున్నారంటే, అమర్షయత్వా అసహ్యతేజసం మన్యోప్లుతం దుర్విషహం భృకుట్యాకరాలదంష్ట్రాభిరుదస్తభాగణం, స్యాస్వస్తి కిం కోపయతో విధాతు. అసహ్యతేజసం, ఏ మాత్రము కూడా ఎవ్వరికీ సహింపశక్యం కానటువంటి తేజస్సుతో, బ్రహ్మాండమైనటువంటి ఆ వెలుగుతో, ఆ ప్రభలతో
మన్యుప్లుతం కోపంతో నిండిపోయినటువంటి ఆ శివుడు భృకుట్యా వెంటనే ఆయన యొక్క కనుబొమ్మలు ఇలా భయంకరంగా వంకర్లు తిరిగిపోయినటువంటి దుర్విషహం అలా భయం కల్పించేటువంటి కరాళ దంష్ట్రాభి చాలా భయంకరంగా భయాన్ని కలిగించేటువంటి దంష్ట్రులతో ఆయన ఉదస్త భాగణం ఆయన అటువంటి చూపులతో ఒక్కసారి ఆ గుంపులుగా ఉండేటువంటి నక్షత్రాల వైపు ఒక్కసారి ఆయన కైలాస పర్వతం మీదని పైకి చూసేటప్పటికీ ఉదస్త భాగణం భా అంటే నక్షత్రాలు ఆ మొత్తం నక్షత్రాలన్నీ కూడా గుంపులుగా ఉండేటువంటి నక్షత్రాలన్నీ కూడా చెల్లాచెదరైపోయాయట. అంటే ఏమిటంటే ఏదైనా ఓ పువ్వులు అలా పేర్చున్నాయనుకోండి, పువ్వులు ఆ పువ్వులు మధ్యలో పెద్ద గాలి వచ్చి ఒక్కసారి కొట్టేటప్పుడు పువ్వులన్నీ ఏ విధంగా అయితే చెదిరిపోతాయో అలాగా ఉదస్త భాగణం ఈయన యొక్క చూపులకి ఈయన యొక్క ఆ కనుబొమ్మల యొక్క ముడులకి ఆయన యొక్క తేజస్సుకి ఈ నక్షత్ర మండలాలన్నీ కూడా నక్షత్రాలన్నీ కూడా చెదరబడిపోయాయా. అటువంటి తం అమర్షయిత్వ అటువంటి ప్రతాపం కలిగినటువంటి శివునికి అమర్షయిత్వ అసహనం కలగజేసేటువంటి వాళ్ళకి అటువంటి ఆయనకి కోపయుత కోపం కలిగించేటువంటి విధానంగా విధాతు బ్రహ్మగారు కూడా ఏదైనా అటువంటి ఆయనకి కోపం కలిగించేటువంటి విధంగా చేసినట్లయితే స్వస్తి కిం స్యాత్ ఆ బ్రహ్మగారికి కూడా ఎక్కడైనా కళ్యాణం భద్రం కలుగుతుందా, ఆఫ్టర్ ఆల్ దక్షుడంతా అని అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ విధంగా చెప్తూ దానినే పోతన గారు అట్టి దేవుని త్రిపుర సంహార కరుణి చంద్రశేఖరు సద్గుణ సాంద్రునభవు మనము రోషింపజేసిన ఆయన యొక్క మనస్సుని కానీ రోషింపజేసినట్లయితే మంగళముల పొందవచ్చునే పద్మగర్భునకునైనా బ్రహ్మగారికి అయినా సరే మంగళాలు కలుగుతాయా. అందువల్ల శివుడికి కోపం తెప్పించడం అనేటువంటి పని ఈ దక్షుడు చేశాడు కాబట్టి అనుభవించాల్సినటువంటి ఆ పాపం యొక్క ఫలితం ఈ రూపంగా ఒక బ్రహ్మాండమైనటువంటి అంధకారంతో కూడుకున్నటువంటి ఆ ధూళి తుఫాన్ అంతా కూడా ఉత్తర దిక్కు నుంచి ఇక్కడికి వచ్చేస్తోంది అని అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ అనుకున్నారయ్యా. అనుకున్న తరువాత బహ్వేవముద్విగ్న దృశోచ్యమానే జనేన దక్షస్య మఖే మహాత్మనః ఉత్పేతురుత్పాత సహస్రశో భయావహ దివి భూమౌ చ పరీయక్. మహాత్ముడు తనని తాను మహాత్ముడు అనుకుంటూ అందరినీ అవమానం చేస్తూ ఆఖరి కూతుర్ని కూడా అవమానం చేసేసి నేను చాలా గొప్పవాడిని, నేను మహాత్ముడిని అనుకునేటువంటి దక్షస్య ఆ దక్షుడి యొక్క మఖే ఆ యజ్ఞశాల యందు ఉద్విగ్న దృశ్యా జనేన వెంటనే ఈ ఉద్విగ్నమైనటువంటి మనస్సులతో కంగారు పడుతూ ఒక రకమైనటువంటి భయాందోళనకి లోనైపోయినటువంటి ఉద్విగ్న దృశాజనేన ఆ జనుల యొక్క ఆ దృక్కుల్లో ఆ చూపుల్లో ఆ ఉద్విగ్నత ఆ కలకలం ఆ భయం అంతా కూడా ఉండేటప్పటికీ ఏవం దక్ష ఉత్పేతు ఆ విధంగా ఈ మనసులన్నీ కూడా ఉద్విగ్నం చెందేటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఈ విధంగా బహు ఉచ్యమానే ఇలాగ రకరకాలుగా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే దివి భూమౌ పర్యక్ భయ ఆవహ ఉత్పాతమాహ ఇలాగ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండి ఒకసారి ఇలా పైకి చూసేటప్పటికీ అక్కడ అంతరిక్షంలో దివి చ భూమం అక్కడ ఆ అంతరిక్షంలోనూ తర్వాత భూమి మీద కూడా అంతటా పరియకి అంతటా కూడా భయ ఆవహ భయాన్ని
కల్పించేటువంటి భయాన్ని రెచ్చగొట్టేటువంటి ఉత్పాతమా పెద్ద పెద్ద ఉత్పాతాలు సహస్రశః ఉత్పేతు వేల కొలది అపశకునాలతో కూడుకున్నటువంటి దృశ్యాలన్నీ కూడా అటు ఆకాశంలోనూ కూడా ఇక్కడ అంతరిక్షంలోనూ కూడా కనిపించేటప్పటికీ అక్కడ ఉండేటువంటి జనులందరూ కూడా భయపడిపోయి ఈ విధంగా ఆయనకు కోపం తెప్పిస్తే బ్రహ్మగారికి కూడా ఏవైనా మంగళాలు కలుగుతాయా అనుకుంటూ ఉన్నారయ్యా. అలా అనుకుంటూ ఉన్న తర్వాత ఏం జరిగింది ఓ విదురా అంటే, తావత్సరుద్రానుచరైర్మఖో మహాన్ననాయుధైర్వామనైకురాయుధై పింగైః పిశంగైర్మకరవుదర అననైః పర్యాద్రవద్భిర్విదురా అన్వరుధ్యత. ఓ విదురా, వీళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నారు. మొత్తం చీకటి కమ్మిపోయింది, ధూళంతా వచ్చేసింది. వచ్చేటప్పటికి దిక్కు తోచనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఓ విదురా తావతే ఇంతలో ఒక్కసారి ఆ రుద్రగణాలన్నీ కూడా వచ్చి ఆ యాగశాల మీద, ఆ మొత్తం అక్కడ ఉండేటువంటి ఆ సమస్తమైనటువంటి మండపాల మీద, యాగాలు జరుగుతూ ఉండేటువంటి ఆ మండపాల మీద దండయాత్ర కింద వచ్చేసారయ్యా వాళ్ళు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, నానాయుధై రకరకాలైనటువంటి ఆయుధాలు పట్టేసుకున్న వాళ్ళు. వాళ్ళ ఆకారాలు ఎలా ఉన్నాయి, వామనకై పొట్టి పొట్టిగా ఉన్నారయ్యా. అలా పొట్టి పొట్టిగా ఉండేటువంటి వాళ్ళు ఉతాయుధై బ్రహ్మాండంగా ఆయుధాలు పైకెత్తినటువంటి వాళ్ళు. ఒక్కొక్కళ్ళు కూడా రకరకాలైనటువంటి రంగుల్లో ఉన్నారు వాళ్ళు. పింగవర్ణం అంటే కపిలవర్ణం కలిగినటువంటి వాళ్ళు పొట్టిగా ఉండి వాళ్ళ ఆయుధాలు పట్టుకుని జై శంకర జై శంకర అంటూ భయంకరంగా అరుస్తూ వచ్చారు. ఇంకొంతమంది పిశంగై పచ్చని రంగు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళ పొట్టలు, వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంటే మకర ఉదర ఆననై, వాళ్ళ ముఖాలు అవి మొసలి పొట్ట ఎలాగైతే ఉంటుందో అలాగా మొసలి పొట్ట వంటి పొట్టలు ఉన్నాయి. తర్వాత ఆ మొసలికి ఉండేటువంటి ఆ ముఖం, ఆ పొట్ట ఎలా ఉంటుందో అలాంటి ముఖాలు కలిగినటువంటి వాళ్ళు గబ వచ్చి ఒక్కసారి ఆ ఆ వాటికలోకి, అంటే ఆ కాంప్లెక్స్ ఆఫ్ యజ్ఞాస్, ఆ కాంప్లెక్స్లోకి వచ్చి అద్రవద్భి అటు ఇటు ఆయుధాలు పట్టుకొని ఇక అటు ఇటు పరిగెత్తడం ప్రారంభించారా రుద్ర అనుచరై. అలాగ వచ్చి ఒక్కసారి పడేటప్పటికి ఇంకా అక్కడ యజ్ఞాలు హోమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఓ పక్కన మాటలు జరుగుతున్నాయి, ఓ పక్కన యజ్ఞం కంటిన్యూ అవుతుంది. ఇలా అవుతూ ఉండేటప్పటికి ఇలా వచ్చి పడినటువంటి రుద్ర అనుచరై సహ మఖ అవరుధ్యత. వచ్చి వెంటనే మొత్తం యజ్ఞం అంతటినీ కూడా చెల్లాచెదరు చేసేసి అక్కడ కడితే అక్కడ వాళ్ళు పరిగెట్టేసేసి ఆ మొత్తం యజ్ఞ సంభారాలని వాటిలన్నింటినీ కూడా తోసేస్తూ దానికి ఆ నిరోధం చేశారు. వాళ్ళు అడ్డుకున్నారన్నమాట. ఆ మొత్తం అదంతా యజ్ఞశాలను అంతా కూడా ఇటు అటు పరిగెత్తేవాడు ఏమవుతుందో ఎవరికి ఏం తెలియటం లేదు. భయంకరమైనటువంటి ఆయుధాలతో వచ్చారు. చాలా విపరీతమైనటువంటి కోపంతో చెల్లాచెదరు చేసుకుంటూ ఆ యజ్ఞాలకి అవరోధం కల్పించారయ్యా. కల్పించిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారు, ఒక్కొక్కళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఓ విదురా, కేచిద్ బభంజు ప్రగ్వంశం పత్నీశాలాం తదాపరే సద అగ్నిధ్రశాలాంచ తద్విహారం మహానసం. కేచిత్ కొంతమంది ఏం చేశారంటే ప్రాగ్వంశం, ఆ యజ్ఞశాలకి ఆ పైకప్పుకుండేటువంటి దూలాన్ని బభంజు విరిచిపారేశారు. ఆ యజ్ఞశాలకి పెద్ద దూలం ఒకటి కడతారు. ఆ దూలం కట్టి దాని మీద ఇటు అటు దూలాలు లాంటివన్నీ వేసి దాని మీద యజ్ఞశాల కడితేటువంటి ఆ ప్రధానమైనటువంటి పైకప్పు దూలాన్ని బభంజు విరిచిపారేశారు. తథా ఇంకొంతమంది అపరే మరికొందరు ఏం చేశారంటే పత్నీశాల,
ఈ యజమాని అంటే యజమాని దక్షుడు, యజమాని యొక్క భార్య అయినటువంటి యజమాని పత్ని ఉంటుంది కదా, ఆవిడ ఆ మడిగట్టుకుని ఆ యజ్ఞం జరిగినంత కాలము కూడా ఉపవాసాలు చేస్తూ అక్కడ రకరకాలైనటువంటి పూజలు, రకరకాలైనటువంటి పనులు చేస్తూ నేల మీద పడుకుంటూ ఆ తర్వాత అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడానికి నిర్మించినటువంటి పత్నీశాల, ఆ యజమానురాలు ఉండేటువంటి ఆ శాలని మొత్తం కూల్చిపారేశారు. ఆ శాలని తరువాత సదహ ఈ యజ్ఞాలు జరిగేటువంటి వాటికి ముందు ఒక బ్రహ్మాండమైనటువంటి మండపం ఉంటుంది. ఆ మండపాన్ని దాన్ని సదహ అంటారు. అంటే ఆ ఫస్ట్ ఉండేటువంటి ఆ పెద్ద హాల్ లాగా ఉంటుంది, అదంతా కూడా మొత్తం అంతా కూడా దాన్ని కూడా ధ్వంసం చేసేశారు. అగ్నిధ్రశాల, తర్వాత అగ్నిధ్రుడు అనేటువంటి ఋత్విక్కులు కొంతమంది ఉంటారు. అంటే ఏమిటి, అందులో రకరకాలైనటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఋత్విక్కులు ఉంటారు. ఆ ఋత్విక్కులు రకరకాలైనటువంటి తత్సంబంధమైనటువంటి వేదమంత్రాలను ఉచ్చరిస్తూ ఆయా యజ్ఞాలను హోమాలను చేస్తూ ఉంటారు. అలాంటి అగ్నిధ్రశాల, అటువంటి అగ్నిధ్రుడు అనేటువంటి ఋత్విక్కులు ఉండేటువంటి శాల ఉందే, పెద్ద హాల్స్ ఉన్నాయి, వాటిని తతః విహారం, ఆ తర్వాత ఈ యజమాని అయినటువంటి దక్షుడు విహరించేటువంటి ఆశాలని ఆయన ఉండేటువంటిది. అంటే ఏమిటి, యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి తాను రెస్ట్ తీసుకుని తాను చేసుకోవాల్సినటువంటి నిత్యానుష్ఠాన కర్మాలు చేసుకొని ఆ కింద పడుకునేటువంటివి, ఆయన తన కోసం పెట్టుకునేటువంటి రకరకాలైనటువంటి సంభారాలు ఏవైతే ఉంటాయో ఆ సంభారాలతో కూడుకున్నటువంటి తత్విహారం, ఆ దక్షుడి యొక్క గృహాన్ని మహానసం, ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనాలు బొట్లు ఇవన్నీ పెట్టాలి కదా, నిరంతరము జరుగుతూ ఉండేటువంటి పొద్దున్న టిఫిన్లని, ఏదో తర్వాత మధ్యాహ్నం భోజనం అని, రాత్రి భోజనాలని ఇవన్నీ ఉంటాయి. ఈ వచ్చినటువంటి వేలాది మంది దేవతలకి వీళ్ళందరికీ కూడా వంటలు ఉండాలిగా. అటువంటి మహానసం, మహానసం అంటే మహాద్భుతమైనటువంటి వంటసారిని భభుంజు కూలగొట్టి పారేశారయ్యా వీళ్ళందరూ వచ్చేసి. అప్పుడు రురుజుర్యజ్ఞపత్రాణి తథైకేగ్ని కగ్నీననాశయన్ కుండేష్వముత్రయన్ కేచిద్భిబుధుర్వేధి మేఖలా. అందులో ఇంకా కొంతమంది ఏం చేశారంటే యజ్ఞపాత్రను పగలగొట్టేశారు. అక్కడేమిటి, దారుతోనూ, తర్వాత దర్భలతోనూ, తర్వాత చర్మంతోనూ, తర్వాత బంగారంతోనూ, తర్వాత మట్టితోనూ చేసినటువంటి ఆ పాత్రలు ఉన్నాయిగా, ఆ పాత్రల నిండా కూడా మంత్రజాలాలు ఉంటాయి, పాయసాలు ఉంటాయి, రకరకాలైనటువంటి హవిస్సుకు సంబంధించినటువంటి పదార్థాలు ఉంటాయి కదా. ఆ మొత్తం యజ్ఞకుండంలో ఉండేటువంటి ఎన్ని అయితే యజ్ఞకుండాలు ఉన్నాయో ఆ యజ్ఞకుండాల దగ్గర ఉండేటువంటి సమస్త పాత్ర సామగ్రిని అంతటినీ కూడా యజ్ఞపాత్రాన్ని రురుజు పగలగొట్టి పారేశారు. ఒక్కొక్క పాత్రని కూడా కింద కొట్టి పారేశారయ్యే వాళ్ళు. తరువాత తథా కొంతమంది ఏం చేశారు, అగ్ని అనాశయన్, తర్వాత ఆ యజ్ఞకుండాల్ని అనాశయం, అందులో ఉండేటువంటి అగ్నులు వెలుగుతూ ఉంటే ఆ అగ్నులన్నింటినీ కూడా థాప్ 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 అని చేతులతో కొట్టి సార్పేశారు. ఇంకా కొందరు ఏం చేశారంటే కేచిత్ కుండేషు అమూత్రయం, ఇంకొంతమంది ఇంకా వెలుగుతూ ఉండేటువంటి అగ్ని కుండాలలో అమూత్రయం మూత్ర విసర్జన చేసి పారేశారు. తరువాత వేది మేఖలా బిభుదు, అక్కడ ఉత్తర వేదికి అంటే ఏమిటి, ఉత్తర వేది అనేటువంటి వేదికలు రకరకాలైనటువంటి వేదికలు ఉంటాయి. అంటే ఏమిటి, ఉత్తరం వైపుకి, దక్షిణం వైపుకి, పడమర వైపుకి, తూర్పు వైపుకి ముఖంగా పెట్టి అక్కడ చేసేటువంటి యజ్ఞాలు, అక్కడ చేసేటువంటి పాత్రలు, అక్కడ ఉండేటువంటి ఋత్విక్కులు వీళ్ళందరితోనూ హడావిడిగా ఉండేటువంటి దాన్ని ఉత్తర వేదికి కట్టినటువంటి సూత్రాలు మొత్తం ఆ తాళ్లతో ఏదో కట్టినటువంటి మొత్తం అన్నీ కూడా ఓడబెరికేశారు. బిబుదుహు ఊడబీకేశారు వాళ్ళు.
ఆ తరువాత ఇలాగా యజ్ఞకుండాలని యజ్ఞపాత్రలని ఆ యజ్ఞశాలలకు ఉండేటువంటి దూలాలని దానికి సపోర్టుగా ఉండేటువంటి మిగతా రకరకాలైనటువంటి సపోర్ట్స్ ఉంటాయి, వీటన్నిటినీ కూడా ఇటు అటు పరిగెడుతూ కనిపించిన వాటిని అన్నిటినీ కూడా ఛిద్రం చేసేస్తూ కోసేసి అగ్నికుండాలను ఆర్పేస్తూ ఆరిపోకుండా ఇంకా వెలుగుతూ ఉండేటువంటి దాంట్లో ఆ మూత్ర విసర్జన చేసేస్తూ మొత్తం తాళ్లతోనూ వాటిలతోనూ సపోర్ట్గా నిలబెట్టినటువంటి ఆ ఉత్తరవేది తాళ్లను కూడా తెంపి పారేశారయ్యా, ఓడబెక్కేశారు వాళ్ళు. అది అయిన తర్వాత ఇంకా ఏం జరిగిందో విదురా అంటే, అబాధంత ముని నన్య ఏకే పత్ని రతర్జయన్ అపరే జగృహుర్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్. ఇంకా కొంతమంది ఏం చేశారంటే, అక్కడ మునులు ఉన్నారుగా, ఆ మునుల్ని పట్టుకుని టపా కొట్టడం, తనడం, వాళ్ళని పీడించడం ప్రారంభించారు. మరికొందరు ఏం చేశారంటే, ఆ మునులు పక్కన ఆ భార్యలు కూర్చుని ఆ సంకల్పాలు అవి చేసినప్పుడు వాళ్ళ పక్కన ఉండి అవన్నీ చేస్తూ ఉంటారుగా, అటువంటి మునిపత్తులందరినీ కూడా హూ అని చెప్పి వాళ్ళని భయపెట్టారు. వాళ్ళని మాత్రం ఏం చేయలేదు, వాళ్ళని భయపెట్టేశారు. తరువాత కొందరు ఏం చేశారంటే, ఆ దగ్గరగా ఉన్న వాళ్ళని భయపడుతూ కొడుతూ పీడిస్తూ ఉండేటువంటి వాళ్ళు, కానీ పారిపోతున్నటువంటి వాళ్ళు ఈ లోపల ఏమయ్యారు, ఈ దేవతలందరూ కూడా పారిపోవడం ప్రారంభించారు. పారిపోతూ ఉండేటువంటి దేవతలను గట్టిగా పట్టుకున్నారు. ఎందుకంటే అంతకుముందు భృగు మహర్షి ఉత్పన్నం చేసినటువంటి రుభువులు అనేటువంటి దేవతలు వీళ్ళని కొట్టారుగా, అప్పుడు వీళ్ళందరూ పారిపోయారుగా. ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఆ పారిపోతూ ఉండేటువంటి దేవతల్ని గబగబగా వెనకాల వెళ్ళి పట్టుకుని వాళ్ళని కూడా పట్టేసుకున్నారు గట్టిగాను వాళ్ళు అన్నారు. అబాధంత మునులను అబాధంతి పీడించారయ్యా. ఏకే కొంతమంది పత్ని తర్జయన్ అతర్జయన్, ఆ మునుల యొక్క పత్తుల్ని అతర్జయన్ భయపెట్టారు. అపరే మరికొందరు ప్రతి ఆసన్నాన్ అంటే చాలా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని, తరువాత పలాయితాన్ దేవాన్ జగృహు దగ్గరగా ఉన్న వాళ్ళని పట్టేసుకున్నారు. తర్వాత పారిపోతూ ఉండే పలాన్ దేవాన్ జగృహు పలాయితాన్ పారిపోతూ ఉండేటువంటి దేవతను కూడా పట్టేసుకున్నారా వీళ్ళు. పట్టేసేసుకున్న తరువాత ఇంకా ఏం జరిగిందో తెలుసా విదురా? భృగుంబబంధమణిమాన్ వీరభద్ర ప్రజాపతిం చండీశ పూషణం దేవం భగం నందీశ్వరో గ్రహీత్. తర్వాత ఈ మణిమంతుడు అనేటువంటి రుద్రానుచరుడు ఉన్నాడు కదా, ఆయన వన్ ఆఫ్ ది లీడర్స్ అన్నమాట, ఒక సేనానాయకుల్లో ఒకడు. ఆ మణిమంతుడు అనేటువంటి వాడు ఏంటో భృగు మహర్షిని, వీరభద్ర ప్రజాపతిం వచ్చినటువంటి వీరభద్రుడు దక్షుణ్ణి చండీశ పూషణం దేవం, చండీశుడు ఉన్నాడే, నందీశ్వరుడు చండీశ్వరుడు భృగు వీళ్ళందరూ ఉంటారుగా, వీళ్ళలో ఆ చండీశుడు ఆ చండీ పూషణం దేవం పూషణుడు అనేటువంటి దేవుణ్ణి, తర్వాత భగదేవతని నందీశ్వర అగ్రహేత్ పట్టుకున్నారయ్యా వీళ్ళు అని. భృగుం మణిమాన్ భృగుని బబంధం పట్టుకున్నాడు. వీరభద్ర ప్రజాపతిం వీరభద్రుడు ప్రజాపతి అయినటువంటి దక్షుణ్ణి చండీశ పూషణం దేవం భగం నందీశ్వరో అగ్రహీత్. ఇలాగ వాళ్ళని మొత్తం వాళ్ళని అటు కదలకుండా గట్టిగా పట్టేసుకున్నారయ్యా వీళ్ళు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు వీళ్ళు. అటు భృగువు కానీ దక్షుడు కానీ తర్వాత పూషణుడు కానీ తర్వాత ఈ భగం అనేటువంటి ఆ దేవతని భగదేవతని వీళ్ళు గట్టిగా పట్టేసుకున్నారు. వీళ్ళు పట్టేసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, అక్కడ ఉండేటువంటి మిగతా సభాసదులు ఉంటారు కదా, ఋత్విక్కులు ఉంటారు కదా, ఋత్విక్కులకు సహాయం చేయడానికి వాళ్ళకి అసిస్టెంట్స్ ఉంటారు కదా, వేదం చదువుతూ ఉండేటప్పుడు మళ్ళీ ఆ స్వరం వీళ్ళతో పాటు పలికేటువంటి వాళ్ళు, ఆ తర్వాత అందులో పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళు, చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఆ తర్వాత రకరకాలైనటువంటి అగ్నిస్వరూపాలు సాకారాలు ధరించి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఈ అట్టహాసం ఈ భయంకరమైనటువంటి కల్లోలాన్ని చూసి సర్వయవర్ద్విజో దృష్ట్వా సదస్యా సదివై దిమూకసః
తైరధ్యమానా సుభృశం గ్రావభిర్నైకధాద్రవన్. సర్వే అందరూ ఋత్వికులందరూ కూడా. తర్వాత సదస్యాః అక్కడికి వచ్చేటువంటి సభాసదులు సదివోకసః అంటే అంతరిక్షంలో అంటే అంటే స్వర్గంలో ఉండేటువంటి ఓకస దేవతలు వీళ్ళందరూ అంటే ఋత్వికులు, తర్వాత అక్కడికి వచ్చేటువంటి సదస్సులు దేవతలు వీళ్ళందరూ కూడా ఈ జరుగుతూ ఉండేటువంటి ఈ వ్యవహారాన్ని అంతా చూసి ఇటు అటు పరిగెత్తుకు పారిపోతూ ఉండేటప్పుడు గ్రావభిః సుభృశం మధ్యమానాః. అలాగే ఇటు అటు దూరంగా పారిపోతూ ఉండేటువంటి గ్రావభిః రాళ్లతో సుభృశం చాలా వేగంగా అధ్యమానాః రాళ్ళు విసిరేసేసి బొర్రల బాగలు కొట్టేస్తున్నారట రాళ్ళు బట్టి కొట్టేస్తున్నారు. ఆ విధంగా అద్రవన్ ఇలా కొడుతూ ఉండేటప్పటికీ ఆ ఋత్వికులు కానీ ఆ సదస్సులు కానీ అక్కడ దేవతలతో కూడి వచ్చినటువంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారే వీళ్ళందరినీ కూడా రుద్రానుచరులు రాళ్లతో కొట్టేసేసి చెల్లాచెదరు చేసేసారయ్యా. ఈ విధంగా భయంకరమైనటువంటి ఆ ఉత్పాతం అక్కడ కలిగింది. ఆ తర్వాత ఏమైంది అనేటువంటిది రేపటి కార్యక్రమంలో చూద్దాం. దీనినే పోతన గారు అని ఈ విధంబున భయబేహ్వలలోచనలే పలుకుచున్న సమయంబున మహాత్ముండైన దక్షిణకు భయావహంబులైన సహస్ర సంఖ్యాతంబులైన మహోత్పాదంబులు భువనభవంతరాలంబున ఆ సమయమున రుద్రానుజరు నానావిధ ఆయుధములు ధరించి కపిల పీతవర్ణంబులు కలిగి వామనాకారులు మకర ఉదర ఆనవై అజ్ఞశాల ప్రదేశంబును పరుగులు పెట్టుచూ ఉండేది అనేటువంటి విషయాన్ని పోతన గారు ఇంకా అద్భుతంగా అనువాదం చేశారు. ఆ అనువాదం రేపు చదివి మిగతా కార్యక్రమాన్ని రేపటి దాంట్లో వివరిస్తాం.